హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం టాప్ కండి, చుడిదార్ టాప్కి ఫ్రంట్ నెక్ ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసుకున్నాను, అలాగే చంకలు కూడా కట్ చేశానండి. నెక్ మాత్రం నేను అసలు ఏం కట్ చేయలేదు. ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ తీసుకున్నానండి. మనకి సరిపడా పేపర్ క్యాన్వాస్ తీసుకుని దీన్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకుని మనం నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ అండి, అలాగే నెక్ పొడవు 6.5. ఈ 3 ఇంచెస్ నుంచి 6.5 వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం. ఈ బాక్స్లో మనం అనుకున్న షేపు డ్రా చేద్దామండి. ఈ విధంగా మనం అనుకున్న షేపు ఈ బాక్స్లో డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్ పీస్ తీసేయాలండి. మనకి చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కట్ చేసామండి. మనం దీనికి సరిపడా సేమ్ కాటన్ పీస్ అండి, లైనింగ్ పీస్ తీసుకున్నాము. నేను సరిపోలేదని సెంటర్కి జాయిన్ చేశానండి. మీకు ఒకటే పీస్ ఉంటే తీసుకోవచ్చు. ఈ విధంగా కాటన్ పీస్ పైన ఈ క్యాన్వాస్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాన్వాస్ అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకుని క్లాత్ని కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకునే క్లాత్ని క్యాన్వాస్ పైకి ఈ విధంగా మడిచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా క్యాన్వాస్ చుట్టూ క్యాన్వాస్తో సమానంగా కట్ చేసేద్దామండి. ఈ విధంగా క్యాన్వాస్తో సమానంగా మనం క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు పైపింగ్ తయారు చేసుకుందామండి. దీనికోసం ఈ విధంగా మనం క్రాస్ పీస్ 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ తీసుకుందామండి. ఇది పైపింగ్ కోసం. మనకి నెక్కి సరిపడా పైపింగ్ థ్రెడ్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు థ్రెడ్ని క్లాత్ మధ్యలో ఈ విధంగా ఉంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఒక 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉండేటట్టు క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఇలా ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాన్వాస్ అటాచ్ చేసుకున్నాం కదండి నెక్కి. దీనికి మనం నీట్గా పైపింగ్ వేసుకుందాం. ఈ విధంగా క్యాన్వాస్కి ఒక్కటి మనం పైపింగ్ వేసుకుంటున్నామండి. కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా సూదిని దించి పట్టుకుని టర్న్ చేయాలి. ఇలా మనకి కార్నర్ వచ్చిన దగ్గర సూదిని ఈ విధంగా దించి పైపింగ్ క్లాత్ మనం సైడ్కి ఈ విధంగా అనుకోవాలండి, లేదంటే క్లాత్ పైన స్టిచ్ పడిపోతుంది. ఇలా సైడ్కి అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా క్యాన్వాస్ ఒక్కదానికి మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నామండి. ఈ విధంగా మనకి కార్నర్స్ వస్తాయి కదండి, కార్నర్స్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకుందాం. అలాగే మనకి ఇలాంటి టర్న్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా పైపింగ్ క్లాత్ని చిన్నగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి అటాచ్ చేసినప్పుడు నీట్గా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా టక్స్ పెట్టుకుని మనం సైడ్ కనుక్కోవచ్చు. అలాగే రెండో వైపు కూడా కట్ చేద్దాం. ఇప్పుడు మనం డ్రెస్కి అటాచ్ చేద్దామండి. ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని డ్రెస్కి సెంటర్ కరెక్ట్గా చూసుకుని సెంటర్కి వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మనకి ఇది కదలకుండా పిన్స్తో సెట్ చేద్దాం. ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలండి. మనకి సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, నెక్ కట్ చేసుకున్నప్పుడు ఈ సెంటర్ పార్ట్ మనం డ్రెస్ సెంటర్ చూసుకుని ఈ విధంగా పిన్స్తో సెట్ చేసుకోవాలి సైడ్కి వెళ్లకుండా. ఇప్పుడు మనం ఆల్రెడీ వేసిన పైపింగ్ పైన స్టిచ్ ఉంది కదండి, దానిపైనే ఇంకొకసారి స్టిచ్ వేసుకుందాం. మనకి క్లాత్లా బయట వైపుకి క్లాత్ పైన స్టిచ్ పడకుండా చూసుకోవాలండి. మనం ఎక్కడైతే టర్న్ చేస్తున్నామో అక్కడే మనం ఈ విధంగా సూదిని దించి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆల్రెడీ వేసిన స్టిచ్ పైనేనండి చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం పిన్స్ తీసేసుకోవచ్చండి. ఇలా పిన్స్ రిమూవ్ చేసిన తర్వాత మనం మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేద్దాం. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దామండి. ఇప్పుడు మనం ఈ విధంగా రౌండ్ తిరిగిన దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకుందాం. అలాగే కార్నర్ దగ్గర కూడా నీట్గా టక్స్ పెట్టుకుందామండి. ఇక్కడ మనకి ఎక్కువ ఎక్స్ట్రా అనిపిస్తే దీన్ని కట్ చేసేసుకుందాం. అలాగే మొత్తం చుట్టూ మనం ఎక్కడైతే రౌండ్గా నీట్గా రావాలనుకుంటామో అక్కడ ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మనం ఎక్కడ కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలండి. మనకి ఈ కార్నర్ దగ్గర అండి, ఈ కార్నర్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్ని లోపల వైపుకి టర్న్ చేద్దామండి. మనకి కార్నర్ దగ్గర సరిగ్గా రాలేదనుకుంటే ఏదైనా షార్ప్గా ఉన్నది తీసుకుని లోపల నుంచి ఈ విధంగా బయటకు అనుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకోవాలండి. మనం ఏ షేప్కైనా నీట్గా ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. అలాగే నెక్ కూడా నీట్గా వస్తుందండి. చూసారు కదా, డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు మనం ఈజీగా ఇలా నెక్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.